రథ రూపంలోనే గుడి ఉంటుంది. రథ రూపంలోనే గుడి ఉంటుంది. గుడి ఉంటుంది. అక్కడ దేవదాసి సంప్రదాయం ఒకటి చాలా కాలంగా ఉంది. హ్మ్. ఉండి వాళ్ళు అక్కడ నాట్య మంటపం ఒకటి ఉంది. మొట్టమొదట ఒక మంటపం ఉంటుంది. తర్వాత ఇంకో మంటపం ఉంటుంది. తర్వాత ఆలయం ఉంటుంది. ఆ నాట్య మంటపంలో ఆ ప్రత్యేకమైన రోజుల నాడొచ్చి దేవదాసీలందరూ నృత్యం చేసి నృత్య సేవ. హ్మ్. దేవుడికి ఆ ఆలయం మీద వచ్చినటువంటి ఆదాయంలోనూ ఆలయ భూముల్లో వీళ్ళు పోషింపబడేవాళ్ళు. వీళ్ళు కేవలం అదే. ఆ దేవతకి, ఆ ఆలయానికే అంకితం. హ్మ్. ఇప్పుడంటే దేవదాసిని వేరే తప్పు అర్థంతో వాడుతున్నారు. తప్పు అర్థంతో వాళ్ళని వాడుతున్నారు. కానీ ఆ పదాన్ని కానీ, ఆ వ్యక్తుల్ని కానీ. హ్మ్. కానీ అప్పుడు అలా లేదు. కేవలం వాళ్ళ దేవతకే. దేవతకే అంకితం. హ్మ్. అలా ఉండేవాళ్ళు. దేవాలయ భూముల నుంచే వీళ్ళ పోషణకి కావాల్సిన సొమ్మంతా అందేది. వాళ్ళు ఉండటానికి, తినటానికి అన్నిటికీను. అవును. అలా నృత్య సేవ చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా కోణార్క్ ఫెస్టివల్ అని చేసి ఇప్పటికీ నృత్య సేవ అక్కడ ఒడిస్సీ నృత్యం ఒక ప్రత్యేకమైన నృత్య పద్ధతి ఉంది కదా మనకి. హ్మ్. ఆ నృత్య పద్ధతిలో ఒడిస్సీ నృత్యాలు అక్కడ చేసి సూర్యుడికి ఆరాధన చేస్తారు.